ఇంకా కొంతమంది అసైన్‌మెంట్స్ టర్న్ చేయలేదు. వాళ్ళు చేయండి. కంప్లీట్ చేయండి. పోస్ట్ చేయండి ఎడ్మోడోలో. తర్వాత ఇంక క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రం నేను ఇంక చేసేదేం లేదు. ఎందుకంటే ఇప్పటికే నేను మీకు ఎక్స్‌టెన్షన్ 10 డేస్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చినట్టు చెప్పిన టైం మీద. 10 డేస్ ఏంటి 15 డేస్ అయింది. ఓకే. లాస్ట్ క్లాస్ సింక్రొనైజేషన్ స్టార్ట్ చేసాము. సో, సింక్రొనైజేషన్ దగ్గర మనకిక్కడ సింక్రొనైజేషన్ టాపిక్ అనేది ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్‌తో ఇంటర్ కమ్యూనికేషన్ ప్రాసెస్ దగ్గర ఓన్లీ ఇక్కడ థ్రెడ్ కాదమ్మా, ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒకదాన్ని షేర్ చేసుకోవాలి. బౌండెడ్ బఫర్ ఫిక్స్డ్ సైజ్‌లా ఉండి ఒకదాన్నే షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అక్కడ క్లాష్ అంటే దాన్ని క్లాష్ ఇన్ ద సెన్స్ అక్కడ మనకి ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి ఒకదాన్ని షేర్ చేసుకున్నప్పుడు హ్యాంగ్ అవ్వకుండా ఉండటం కోసం ఇంటర్నల్‌గా ఎలా యూజ్ చేసుకుంటుంది, ఏ రకంగా అది కోఆపరేటింగ్‌గా ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్స్ దీంట్లో కవర్ అవుతాయి. దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సి ప్రోగ్రామ్ ఎడిషన్ అనేది మనం తీసుకుంటే కనుక దాంట్లో బై యూజింగ్ ఫంక్షన్స్, బై యూజింగ్ పాయింటర్, బై యూజింగ్ స్ట్రక్చర్స్ అనేవి మనం ఎలా అయితే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటున్నామో ఒకే దానికి అంటే ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటి బౌండెడ్ బఫర్. సో షేర్డ్ మెమరీని 2 ప్రాసెస్లు ఒకేసారి యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు బై యూజింగ్ పీటర్సన్ సొల్యూషన్, బై యూజింగ్ క్రిటికల్ సెక్షన్, బై యూజింగ్ సమ్ సెమాఫోర్, బై యూజింగ్ మానిటర్స్. ఓకే. ఇలా డిఫరెంట్ గా ఆ అప్లికేషన్ ఆ సాఫ్ట్వేర్ యాజ్ వెల్ యాజ్ సమ్ హార్డ్వేర్ ఒకదానికొకటి సొల్యూషన్ ఏది ఈజీగా ఉంటుంది అంటే లేటెస్ట్ ఉన్న వర్షన్స్ పరంగా చూసుకుంటే ఒక్కొక్క దానికి మనకి ఎలా అయితే లేటెస్ట్ వర్షన్ అని చెప్పి నెక్స్ట్ రిలీజ్ అవుతా ఉంటుందో సో ఆ కాన్సెప్ట్స్ అన్ని మనకి కవర్ అవుతా ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకు కన్కరెంట్ గా యాక్సెస్ చేసుకుంటుంది అని చెప్తున్నాం కదా షేర్డ్ డేటా. సో ఇలా ఉండాలి అంటే కనుక మనం ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తానికి ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం ఆర్ కన్స్యూమర్ ప్రొడ్యూసర్ ప్రాబ్లం అనేది మనం తీసుకుంటే ఇక్కడ కౌంట్ అనేది ఒక వేరియబుల్. నథింగ్ లైక్ స్టాక్ అనే మనం కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటే కనుక స్టాక్ కాన్సెప్ట్ లో ఎలా అయితే మనం టాప్ అనేది తీసుకుంటున్నామో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ టాప్ అనేది తీసుకుంటున్నామో ఇక్కడ మనకి కౌంట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుని ఆ బఫర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయ్యిందా అదర్వైజ్ ఈక్వల్ అయ్యిందా అంటే ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తానికి ప్లేస్ ఉందా కన్స్యూమర్ అనే వాళ్ళు కన్స్యూమ్ చేసుకుంటాకి దాంట్లో ఆల్రెడీ డేటా అనేది ఉందా లేదా యాక్సెస్ చేసుకుంటాకి అలా మనం ఏదైనా అప్డేట్ అవనివ్వండి మ్యానిపులేట్ ఎనీథింగ్ మ్యానిపులేషన్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే అక్కడ మనకి ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఈవెన్ అప్డేషన్ అనే దాంట్లో డిలీషన్ ఏది తీసుకున్నా సరే అక్కడ ఒక రిసోర్స్ ని యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ వస్తుంది. సో ప్రొడ్యూసర్ దానికి మనం ఇలా రాయాలి. ఎందుకు ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ ఏం చెప్పాను బఫర్ సైజ్ కనుక ఈక్వల్ టు 5 కి ఈక్వల్ అవుతే కనుక ఇక్కడ కౌంట్ అనేది వేరియబుల్ తీసుకున్నాం. సో ఇది కనుక ఈక్వల్ అయిపోయింది అనుకోండి ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేస్తానికి ఏమీ ఉండదు. సో డూ నథింగ్. ఓకే. ఏమీ ఉండదు అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో వేరియబుల్ తీసుకున్నాం చూడండి కౌంట్ తో పాటు ఇన్ ఇన్ అవుట్ ప్రొడ్యూసర్ కి ఇన్ తీసుకుంటున్నాము అలాగే కన్స్యూమర్ కి అవుట్ అనేది తీసుకుంటున్నాం. సో ఇన్ ఒకవేళ ఇది కనుక ఈక్వల్ అవ్వకపోతే మనం ఏదన్నా నెక్స్ట్ ప్రొడ్యూస్డ్ ఐటమ్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ దేంట్లో అయితే ప్లేస్ చేసామో నెక్స్ట్ దానికి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే కన్స్యూమర్ తీసుకున్నాం. సో కన్స్యూమర్ అనేది ఎప్పుడు కన్స్యూమ్ చేయగలదు బఫర్ సైజ్ కనుక ఏదన్నా కౌంటర్ కనుక జీరోకి కాకుండా 1 2 3 మనం తీసుకున్న సైజ్ 5 వరకు తీసుకుంటే ఏదైతే ఉందో కౌంట్ కనుక జీరోకి ఈక్వల్ అవుతే ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి దాంట్లో ఓకే. డూ నథింగ్ కన్స్యూమర్ అనే వాళ్ళు ఐడియల్ లో ఉంటారు. అదర్వైజ్ స్లీప్ అదర్వైజ్ మనకి స్టేట్ దగ్గరకు వచ్చేసరికి న్యూ రన్ రెడీ స్టేట్ అనేది ఉంది కదా సో అది రెడీ తర్వాత వెయిటింగ్ సో వెయిటింగ్ స్టేట్ లో ఉంది. ఓకే. సో ఎప్పుడైతే కన్స్యూమర్ ప్రొడ్యూసర్ ప్లేస్ చేశారో ఇది రెడీగా ఉంటుంది దేనికి రన్నింగ్ అంటే కన్స్యూమ్ చేసుకుంటాకి. ఓకే. సో నెక్స్ట్ కన్స్యూమ్డ్ ఒకవేళ కౌంట్ కనుక జీరోకి ఈక్వల్ అవ్వలేదంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఏదో డేటాను దాంట్లో ప్లేస్ చేశాడు బఫర్ లో ఉంది అంటే కనుక సో నెక్స్ట్ కన్స్యూమ్డ్ ఏమవుతుంది నెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్స్యూమ్ చేస్తాడు. సో కన్స్యూమ్ చేసినప్పుడు కౌంట్ అనేది మైనస్ అవుతుంది. సో ఈ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం మనం తీసుకున్న దాంట్లో ఎందుకు తీసుకుంటున్నాము ఇదే సొల్యూషన్ ఎందుకు చెప్తున్నాము అంటే
రేస్ కండిషన్ అనేది ఎప్పుడొస్తుంది? ఇక్కడ ఒకే డేటాని అంటే ఇప్పుడు కౌంట్ ఉంది. అదర్‌వైజ్ ఒక స్టాక్ అనేది మనం తీసుకుంటున్నాము. సో, ఒకదాన్ని ఇక్కడ మనం షేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఫర్ సపోజ్ P1 అనే ప్రాసెసర్ చెప్తున్నాము. సో, P1 అనే దాన్ని ఒక్కదాన్నే అది షేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మిగతావన్నీ ఐడిల్‌గా ఉంటున్నాయి. లేదా ఫస్ట్ నేనొచ్చాను అని చెప్పి ఎఫ్‌సీఎఫ్ఎస్, ఎస్‌జీఎఫ్ ఇలా షెడ్యూలింగ్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఒక బ్లాక్ ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్‌ని షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ప్రయారిటీ వైస్ చూస్తున్నాం కాబట్టి ప్రయారిటీ పరంగా P1 లేకపోతే అరైవల్ టైమ్ బేస్ చేసుకొని ఒకదాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేసున్నాం. ఓకే. సో, ఇలా షేర్ చేసుకున్న దాంట్లో ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ ఏదైతే ఉందో సో, ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అనే దాంట్లో ఒకదాన్ని షేర్ చేసుకుంటున్నా అంటే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ బ్లాక్‌ని అంటే అరైవల్ టైమ్ 0 అనే దాన్ని ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలి అనే కండిషన్ ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ మనం రేస్ కండిషన్ అని చెప్తున్నాం. సో, రేస్ కండిషన్‌ని అక్కడ మనకి అవాయిడ్ చేస్తం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ కింద ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ తీసుకున్నాం. అక్కడొచ్చే కండిషన్ ప్రాసెస్‌లో రేస్ కండిషన్ అనేది మనకొచ్చేది ఈ ప్రాసెస్ దగ్గరొచ్చే టెర్మినాలజీ రేస్ కండిషన్. ఆ రేస్ కండిషన్ అంటే ఏంటి అనేది క్లియర్‌గా దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాము అనేది నేర్చుకునేది దాని గురించి నేర్చుకోవాలి కాబట్టి, సో, ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అనేది ఎగ్జాంపుల్ అది. ఓకే. సో, ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని అది ఎలా వెయిట్ చేస్తుంది? ఎలా అది రన్ అవుతుంది? అంటే అది ఎప్పుడు వేక్ అవుతుంది? ఎప్పుడు స్లీప్ అనే పొజిషన్‌లో ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ ఎగ్జాంపుల్‌లో. సో, ఈ రేస్ కండిషన్ ఏదైతే ఉందో ఇంటర్నల్‌గా సిస్టమ్‌లో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం అన్నాం కదా! కౌంట్ కౌంట్ అనేది ప్రొడ్యూస్ అవుతే ప్లస్ ప్లస్, కన్జ్యూమ్ అయితే మైనస్ మైనస్ ఏదైతే చెప్తున్నామో సో, కౌంట్ ప్లస్ ప్లస్ అనేది ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఇంటర్నల్‌గా రిజిస్టర్‌లో ఒకదానికొకటి ఎన్ని ఫైల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి? 4 ఫైల్స్ ఓపెన్ అయ్యాయి. ఎన్ని క్లోజ్ అయినాయి? ఇప్పుడు మనకి సి ప్రోగ్రామ్ రాసామనుకోండమ్మా, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ చెక్ చేసుకుంటాం కదా! ఓకే. సో, ఇది ఫ్లవర్ బ్రాకెట్ ఒకటి ఓపెన్ అయ్యింది అంటే, ఈ ఫంక్షన్ వరకు ఇది క్లోజ్ అవ్వాలి. ఈ స్టేట్‌మెంట్‌కి ఇక్కడ మనం ఒకటి ఓపెన్ చేసాము అంటే, ఆ స్టేట్‌మెంట్ క్లోజ్ అవ్వాలి. అనేది మనం ఎలా అయితే ఫ్లవర్ బ్రాకెట్ ఈక్వల్‌గా ఓపెన్ అయినన్ని క్లోజ్ అయిందా లేదా, ఆ బ్లాక్ వరకు ఓపెన్, క్లోజ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. ఇక్కడ కూడా మరి అది చెక్ చేసుకొని లేకపోతే మనం చెక్ చేసుకోకపోయినా మనకు ఆ ఎర్రర్ వస్తదిగా సింటాక్స్ ఎర్రర్ క్లోజ్ చేయలేదు ఫ్లవర్ బ్రాకెట్ అనేది మనకి చూపిస్తుంది కదా! సో, అదెలా తెలుస్తుంది అంటే ఇంటర్నల్‌గా ఈ రిజిస్టర్‌లో అది సేవ్ చేసుకుంటుంది అనేది చెప్తాం. సో, ఇక్కడేంటంటే ప్రొడ్యూసర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకటి ప్లేస్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. ప్లేస్ చేసింది. ఎప్పుడైతే దీంట్లో 2 ఉన్నాయో 2 టైమ్స్ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూట్ అయినాయో సో, ఇప్పుడు కన్జ్యూమర్ 2 కన్జ్యూమ్ చేసుకోగలదు. సో, మళ్ళీ అది వెయిట్‌లో ఉంటది. ఎప్పటి వరకు వెయిట్‌లో ఉంటుంది? ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మళ్ళీ ప్రొడ్యూస్ చేసేంత వరకు కన్జ్యూమర్ ఇది ఎప్పుడైతే మళ్ళీ ప్రొడ్యూస్ చేసిందో మళ్ళీ కన్జ్యూమర్ ఏం చేసింది? కన్జ్యూమ్ చేసుకుంది. అలా మనం అక్కడ వెయిటింగ్ అనే స్టేట్ గురించి అక్కడ మాట్లాడుతున్నాం. సో, దీన్ని ఇక్కడ ఈ రేస్ కండిషన్‌ని ఏదైతే సింక్రనైజేషన్ కోఆపరేటింగ్ అన్నామో క్రిటికల్ సెక్షన్. ఈ వెయిటింగ్ ఎంతసేపు వెయిట్ చేస్తది? టైమ్ సెషన్ ఎక్స్‌పైర్డ్ అని మనం ఇంత టైమ్ ల్యాప్స్ ఖచ్చితంగా టైమ్ ల్యాప్స్ పెట్టుకోవాలి అని చెప్పి దాని ముందు కాన్సెప్ట్స్‌లో చెప్పాం ఫస్ట్ యూనిట్ దగ్గర ఉన్నప్పుడు. సో, ఇలాంటి రేస్ కండిషన్స్ దగ్గర ఎంతసేపు ఆ ప్రాసెస్ అలా వెయిట్ చేయాలి అనేది లేకపోతే వెయిట్ చేస్తుందా? 2 ఒకేసారి P1, P4 2 ఒకే ప్రయారిటీతో వచ్చినియనుకోండి. సో, ఫస్ట్ P1 ఎంటర్ అవ్వాలా? P4 ఎంటర్ అవ్వాలా? సో, రెండిట్లికి ఒకవేళ ఎంటర్ అయిపోతే ఓవర్ రైట్ అవుతుంది. ఏమవుతుంది? ఇవన్నిటిని సాల్వ్ చేసుకుంటూ చూసుకునేది ఫస్ట్ ఇంప్లిమెంట్ అయింది ఏంటి అంటే క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ అంటాం. దాన్ని క్రిటికల్ సెక్షన్. సో, క్రిటికల్ సెక్షన్ అంటే దీంట్లో రిక్వైర్మెంట్స్ 3 ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్, ప్రోగ్రెస్, బాండెడ్ వెయిటింగ్. అసలు మీకు క్వెషన్ క్రిటికల్ సెక్షన్ అని ఇచ్చాడు అంటే ఇది రాస్తారు. ఇది రాస్తామంటే ఫస్ట్ అసలు రేస్ కండిషన్ అంటే ఏంటి రాయాలి. ఆ ప్రాసెస్ ఇంటర్ కమ్యూనికేట్ అవుతున్నాయి అంటే ఈ రేస్ కండిషన్ ఇలా అక్కర్ అవుతున్నప్పుడు ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ అని మనమే తీసుకొని అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ పైన ఈ స్లైడ్స్ అంటే యెస్టర్‌డే క్లాస్‌లో మనం ఏదైతే ఇక్కడ అర్థం చేసుకున్నామో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మళ్ళీ తీసుకొచ్చి క్రిటికల్ సెక్షన్‌లో రాయాలి. అంతేగాని క్రిటికల్ సెక్షన్ అంటే ఓన్లీ ఈ 3 నంబర్స్ లేకపోతే ఈ 3 స్లైడ్స్ రాస్తే క్రిటికల్ సెక్షన్ అయిపోయింది అని కాదు. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం ఇక్కడ మనం
ప్రొడ్యూసర్ కన్స్యూమర్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏమీ చెప్పలేదు ఇలా ఉంది అని, జస్ట్ ప్రోగ్రామ్ పరంగా చెప్పాం. సో క్రిటికల్ సెక్షన్ అనేది మనం తీసుకున్నాము అంటే ఇక్కడ క్రిటికల్ సెక్షన్ లో ఏమవుతుంది అంటే ఇది రాయండి. క్రిటికల్ సెక్షన్ అండ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఇది రాయండి. సో ఖచ్చితంగా ఇలా రాయాలి. డూ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ ఎంట్రీ సెక్షన్ నెక్స్ట్ క్రిటికల్ సెక్షన్ ఎగ్జిట్ సెక్షన్. కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఎగ్జిట్ సెక్షన్. ఇంకా చేయాల్సిన ప్రాసెస్ ఉంది వెయిట్ చేస్తుంది అన్నప్పుడు రిమైండర్ సెక్షన్ వైల్ ట్రూ. ఇది మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి తీసుకోండి, కన్స్యూమర్ కి తీసుకోండి. ఎంట్రీ సెక్షన్ దగ్గరేమో ప్రొడ్యూసర్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రొడ్యూస్ చేస్తానికి అనేది ఎంట్రీ సెక్షన్. ఓకే, క్రిటికల్ సెక్షన్ అనేది ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఇది ప్లేస్ చేస్తున్నామో ఇక్కడ డేటా, సో అది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని క్రిటికల్ సెక్షన్. సో వన్స్ అది క్రిటికల్ సెక్షన్ లో ఎగ్జిక్యూట్ ఇన్ ద సెన్స్ ఆ డేటాను అనేది అక్కడ బఫర్ లో ప్లేస్ చేసింది అంటే, ప్లేస్ చేసిన తర్వాత దాని పని అయిపోయినట్టే కదా. లేకపోతే బఫర్ 5 ఫిల్ అయ్యేంత వరకు డేటా 5 ఏవైతే ఉందో అది ఫిల్ చేసేసింది. కౌంట్ అనేది ఇప్పుడు ఈక్వల్ టు బఫర్ సైజ్ -1 కి ఈక్వల్ అయిపోయింది. సో ఎప్పుడైతే అయిపోయిందో ఇది వెంటనే ఏమవ్వాలి, ఎగ్జిట్. ఇంకా దాని పని అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయి ఎక్కడ ఉంటుంది, రిమైండర్ సెక్షన్ లో. ఎందుకు రిమైండర్ సెక్షన్ లో వెయిట్ చేస్తుంది, మళ్ళీ ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటే ప్లేస్ చేయాలి కదా. ఇప్పుడు దాకా రిమైండర్ సెక్షన్ లో ఏముంటది, ఇక్కడ ఎంట్రీ సెక్షన్, క్రిటికల్ సెక్షన్, ఎగ్జిట్ సెక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఎగ్జిట్ సెక్షన్ నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ రిమైండర్ సెక్షన్ కి వస్తుందో అప్పటి వరకు రిమైండర్ లో కన్స్యూమర్ ఉంటది. ఎందుకు అంటే కన్స్యూమర్ అనేది వెయిట్ చేస్తా ఉంటుంది. సో రిమైండర్ అక్కడ ప్లేస్ చేస్తా ఉంటుంది. ఓకే, ప్రొడ్యూస్ అయిన తర్వాత నేను మళ్ళీ కన్స్యూమ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కన్స్యూమర్ వచ్చాడు అనుకోండి, ఇక్కడ మన కన్స్యూమర్ అని చెప్పి డూ ఎంట్రీ సెక్షన్, క్రిటికల్ సెక్షన్, ఎగ్జిట్ సెక్షన్. అప్పుడు ఇది కన్స్యూమర్ అన్నప్పుడు రిమైండర్ లో సమ్ ప్రొడ్యూసర్. సో వన్స్ ఒక్కసారి మనకి రిమైండర్ సెక్షన్ లో ఉంది ఏదన్నా డేటా, ఐదర్ ఇట్ ఈస్ ప్రొడ్యూసర్ ఆర్ కన్స్యూమర్. ఇప్పుడు మనం ఇక్కడ ప్రొడ్యూసర్ కి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ కన్స్యూమర్ కనుక ఉంది అంటే ఇది క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవడానికి పాసిబిలిటీ లేదు. సో ఎప్పుడైతే రిమైండర్ సెక్షన్ నుంచి బయటకు వస్తుందో అప్పుడే ప్రొడ్యూసర్ అయినా కన్స్యూమర్ అయినా, అంటే రెండు ప్రాసెస్లు అమ్మా ఇక్కడ. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ అనేది ఎంతసేపు మనం ప్రాసెస్ అంటున్నాం కదా, అది ఇంకొంచెం డీటెయిల్ గా మీకు అర్థమవుతాం గురించి ఆ ప్రాసెస్ ఒక నేమ్స్ కన్స్యూమర్ ప్రొడ్యూసర్ అని తీసుకుంటున్నాం, లేదా రీడర్ రైటర్ అని చెప్తాం, లేదా బార్బర్ కస్టమర్ చెప్తాం. సెలూన్ ఎగ్జాంపుల్ కూడా దీంట్లోకే వస్తుంది, బార్బర్ కస్టమర్, లేదా డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం. ఇలా మనం ఏది తీసుకున్నా సరే అంటే మోర్ దాన్ వన్ ప్రాసెస్ ఉంది, యాక్సెస్ చేసుకుంటాక మాత్రం ఒకటే ఉంది. అంటే ఇప్పుడు బార్బర్ కన్స్యూమర్ అంటున్నాను, మీరు బార్బర్ షాప్ కి వెళ్ళారు. సో అక్కడ ఒక చైర్ లేకపోతే 2 చైర్స్ ఉన్నాయి, 2 చైర్స్ ఫిల్ అయ్యిందంటే మీరు ఎక్కడ ఉంటారు, మిగతా పర్సన్స్ పక్కన వెయిట్ చేస్తా ఉంటారు, లేదా ఆ షాప్ బయట అయినా సరే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఓకే, దాంట్లో ఉన్న 2 చైర్స్ ఉన్నది ఒక పర్సన్, ఒక బార్బరే అనుకోండి. సో ఒక టైంకి 1 మిల్లీ సెకండ్ లేకపోతే 1 మినిట్ కి ఆ యొక్క చైర్ ఎంతమంది షేర్ చేసుకోగలరు, ఒకళ్ళే షేర్ చేసుకోగలరు. సో వెయిట్ చేసే వాళ్ళు బయట వెయిట్ చేస్తారు. అలా ఎంతసేపు అని వెయిట్ చేస్తారు, 1 డే అంతా వెయిట్ చేయాలి, హాఫ్ డే అంతా వెయిట్ చేయాలి అంటే కుదరదు కదా. సో పర్టికులర్ దీనికి ఇంత టైం. ఒకవేళ కస్టమర్స్ ఎక్కువ అవుతున్నారంటే వాళ్ళు ఆ షాప్ లో ఇంకో సెకండ్, థర్డ్ చైర్స్ యాడ్ చేసుకుని పర్సన్స్ వాళ్ళు కూడా బార్బర్స్ ని యాడ్ చేసుకుంటూ ఇలా ఉండాలి కదా. సో ఒకళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇక్కడ క్రిటికల్ సెక్షన్ ఇన్ ద సెన్స్ ఒక చైర్. ఓకే, ఈ చైర్ లో ఆల్రెడీ బార్బర్ ఒకళ్ళు కూర్చోబెట్టి వర్క్ చేస్తున్నాడు అంటే రిమైండర్ సెక్షన్ లో మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని. సో అసలు ఎవ్వరూ లేరు అనుకోండి, ఏ పర్సన్ రాలేదు, ఓన్లీ బార్బర్ ఒక్కడే ఉన్నాడు అనుకోండి, బార్బరే ఆ చైర్ లో స్లీప్ స్టేట్ లో ఉంటాడు. ఎప్పటి వరకు స్లీప్, లేకపోతే ఐడియల్ స్టేట్ లో ఉంటాడు. ఎప్పటి వరకు ఐడియల్ స్టేట్ లో ఉంటాడు, కస్టమర్ వచ్చేంత వరకు ఐడియల్ స్టేట్ లో, అంటే ఈజ్ నథింగ్ బట్ స్లీప్ ఆర్ అది వెయిటింగ్ స్టేట్ కింద కూడా మనం తీసుకుంటాం. ఓకే, సో ఇది ప్రొడ్యూసర్ కి రాసినప్పుడు కన్స్యూమర్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్తాము, ఇక్కడ కన్స్యూమర్ హెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు ప్రొడ్యూసర్ అనేది చెప్తాం. ఇక్కడ అందుకని డూ ఎంట్రీ సెక్షన్. సో ఎంటర్ అయిన తర్వాత క్రిటికల్ సెక్షన్ అనేది ఏంటి అంటే ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో
ఎవరైతే ఆ చైర్ ని ఆక్యుపై చేస్తున్నారో, వెయిటింగ్ లో ఉండకుండా ఆ చైర్ ఆక్యుపై చేసి, అంటే ఈజ్ నథింగ్ బట్ ఫోర్ గ్రౌండ్. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఇప్పుడు నాకు వర్డ్ డాక్యుమెంట్ కదా ఫోర్ గ్రౌండ్ లో ఉంది. సో ఇది నాకు వర్కింగ్ స్టేట్ లో ఇక్కడ నేను మౌస్ క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఈ వర్డ్ డాక్యుమెంట్ నాకు ఇప్పుడు క్రిటికల్ సెక్షన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగతావన్నీ వెనకాల ఏవైతే ఇక్కడ పీపీటీ కానీ, జూమ్ లేకపోతే ఇక్కడ గూగుల్ క్రోమ్ కానీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ లో అన్ని అవి స్లీప్ ఆర్ వెయిటింగ్ స్టేట్ లో ఉన్నాయి. ఓకే. సో క్రిటికల్ సెక్షన్ అనేది మనం తీసుకున్నాము అంటే, ఎందుకు క్రిటికల్ సెక్షన్, దీనికి సొల్యూషన్ అంటే రేస్ కండిషన్. రెండు ఒకేసారి ఎంటర్ అయినాయి కదా, నేను ఫస్ట్ వచ్చాను లేకపోతే ఇద్దరు ఒకేసారి పార్క్ చేశారు బైక్ కస్టమర్స్. సో నేను ఫస్ట్ వచ్చానని ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, ఇద్దరికి ఒకే చైర్ షేర్ చేసుకుంటా అని కూర్చున్నా, ఇద్దరికి ఒకేసారి అయితే చేయలేడు కదా బార్బర్. ఓకే. సో ఇద్దరికి చేయలేడు. సో అలా అని అక్కడ ఫైట్ చేశాడు అనుకోండి, బార్బర్ ఆ ప్లేస్ లో ఐడియల్ గా ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుని ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చున్న తర్వాతే చేస్తాడు, ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అలా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్రాసెస్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ప్రతిసారి క్లాష్, ప్రతిసారి అడ్జస్ట్మెంట్, నేను ఈసారి ఫస్ట్ వెళ్తాను, నేను ఈసారి తక్కువ ఉన్నాను, నేను ఈసారి స్లోగా ఉన్నాను, నేను ఎప్పుడు వచ్చే కస్టమర్ని అనేది అది చెప్పకూడదు కదా. సో అవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి లోపల మనకి ఆల్రెడీ సిపియు షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అనేవి ఇంప్లిమెంట్ అయినాయి. ఆ షెడ్యూలింగ్ దాంట్లో ఒకేసారి కన్కరెంట్ గా మనం ఇక్కడ జూమ్ ఫైల్స్ ఇవన్నీ ఏవైతే బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ అవుతున్నాయో ఒకదానికొకటి ఇలా మనం స్విచ్ అవుతున్నాం కదా. సో ఒకటి స్విచ్ అవుతున్నాం అంటే ఐదర్ ప్రియంటివ్ ఆర్ నాన్ ప్రియంటివ్ ఆల్గరిథమ్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటున్నాం, ఇలా స్విచ్ అయిపోతున్నాం. సో ఇలా స్విచ్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ లో డెడ్ లాక్ కండిషన్, హ్యాంగ్ అయ్యే సిచ్యువేషన్ ఏమీ రాకుండా, అలాగే టైం అనేది ఎక్కువ తీసుకోకుండా ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది గురించి ఈ సొల్యూషన్స్ అనేవి డిజైన్ అయ్యాయి. సో క్రిటికల్ సెక్షన్ లో ఒక్కసారి ఎన్ని మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వగలదు అంటే ఓన్లీ ఒక ప్రాసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వగలదు. ఇక్కడ డూ దగ్గర మీరు ప్రొడ్యూసర్ పెట్టారు అంటే క్రిటికల్ సెక్షన్ లో ప్రొడ్యూసర్ అన్నట్టు, ఇక్కడ కన్స్యూమర్ పెట్టారు అంటే క్రిటికల్ సెక్షన్ లో కన్స్యూమర్ రెడీగా ఉన్నట్టు. ఆ కండిషన్ ఇద్దరు ఒకేసారి వచ్చేసారు అంటే ఎంట్రీ సెక్షన్ లో ఉంటారు. సో ఎంట్రీ సెక్షన్ లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ప్రొడ్యూసర్ కి కండిషన్ కన్స్యూమర్ కి. అంటే అసలు ఏమీ డేటా దీంట్లో లేదనుకోండి, లేదన్నప్పుడు ఎవరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో ఎవరు ఎంటర్ అవ్వగలరు, ఓన్లీ ప్రొడ్యూసర్ మాత్రమే ఎంటర్ అవ్వగలరు. ఓకే. ఒకవేళ ఇది ఫిల్ అయిపోయింది అనుకోండి కన్స్యూమర్, ఒకవేళ రెండు ఉన్నాయి అనుకోండి, సో ఇక్కడ రౌండ్ రాబిన్ ఫ్యాషన్ ఏదో ఒకటి యూజ్ చేసుకుని ఆల్రెడీ ఇక్కడ బఫర్ సైజ్ 2కి ఈక్వల్ అయిపోయింది. సో ప్రొడ్యూసర్ వెళ్ళొచ్చు, కన్స్యూమర్ వెళ్ళొచ్చు. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్ అనే వాడిని పెట్టాలా, కన్స్యూమర్ అనే వాళ్ళని పెట్టాలా అనేది షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకుని ఆ రెండిట్లో ఆ కండిషన్ చెక్ చేసుకుని, అంటే ఎక్కువసేపు వెయిట్ చేయించుకోకూడదుగా. సో ఒకసారి ప్రొడ్యూసర్ అనుకోండి, ఇందాక ఇక్కడ రేస్ కండిషన్ లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఒక 2 సార్లు ఇది ఎగ్జిక్యూట్ అవుతే ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూట్ అవుతే 2 సార్లు కన్స్యూమర్, లేకపోతే ఒకసారి ప్రొడ్యూసర్ అయితే ఒకసారి కన్స్యూమర్, అలాగా టైం స్లైస్ బట్టి అది ఛాన్స్ అనేది ఇస్తుంది. సో ఈ క్రిటికల్ సెక్షన్ అనేది మనం ఏదైతే తీసుకునే ఎగ్జిక్యూషన్ అంటున్నామో ఇక్కడ మనకి మ్యూచువల్ ఎక్స్క్లూషన్ ఇది సాటిస్ఫై చేస్తానికి, నెక్స్ట్ ప్రోగ్రెస్ అనే దాన్ని సాటిస్ఫై చేస్తానికి, బౌండెడ్ వెయిటింగ్ ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా, ఇది ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు, ఐదర్ ఎంట్రీ సెక్షన్ అయినవ్వండి రిమైండర్ సెక్షన్ అవనివ్వండి, కొంత టైం మాత్రమే మనం ప్లేస్ చేస్తాం, ఎలాప్స్ టైం కొంత. సో ఈ క్రిటికల్ సెక్షన్ లో ఎంటర్ అవటానికి కొంత టైం అనేది ఇక్కడ మెన్షన్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ ఇలా రాస్తున్నాం. సో మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటే ఇఫ్ ప్రాసెస్ పిఐ అనేది ఒకటైతే జే అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ఇట్స్ క్రిటికల్ సెక్షన్, దెన్ నో అదర్ ప్రాసెస్ కెన్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ దేర్ క్రిటికల్ సెక్షన్. అదేగా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను మీకు, క్రిటికల్ సెక్షన్ లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వగలదు. సో ఎంట్రీ సెక్షన్ నుంచి చూసుకుంటుంది అది ఐయా జే, అంటే ప్రాసెస్ P1 P2 అనేది తెలుస్తుంది. క్రిటికల్ సెక్షన్ కి ఒకటే అవుతుంది కాబట్టి మ్యూచువల్ గా అది అండర్స్టాండింగ్ లో ఉంది, రెండు ఫైట్ చేసుకోవట్లేదు కదా, ఒకటే వెళ్ళింది కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూషన్. అలాగే నెక్స్ట్ ప్రోగ్రెస్ అంటున్నాం.
ప్రోగ్రెస్ అంటే ఏదో ఒక ప్రాసెసే కదా దాంట్లో అవుతుంది. సో దాన్నే ఇక్కడ రాస్తాను. ఇఫ్ నో ప్రాసెస్ ఈస్ యూజింగ్ ఇన్ ఇట్స్ క్రిటికల్ సెక్షన్ అండ్ దేర్ ఎగ్జిట్ సమ్ ప్రాసెస్. ఒకవేళ ఏది లేదు అనుకుని ఇక్కడ ఒక్కదాన్ని ఎంటర్ చేసుకోవాలి, ఒకటి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే కనుక రిమైండర్ సెక్షన్ లో ఏదైతే ఉందో అది కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ మాత్రమే ఇక్కడ క్రిటికల్ సెక్షన్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకోగలదు. దాన్ని ఇక్కడ మనం ప్రోగ్రెస్ అంటున్నాం. నెక్స్ట్ బౌండెడ్ వెయిటింగ్ అంటున్నాం. బౌండెడ్ వెయిటింగ్ అంటే ఎంత బౌండెడ్ అంటేనే మనకి బఫర్ సైజ్ ఫిక్స్డ్ అన్నాం కదా, ఎంతసేపు వెయిట్ చేస్తుంది, కొంత టైం సెషన్ ఎక్స్పైర్డ్ అని సమ్ టైం పెడతాం అంటున్నాం కదా. సో దాన్ని ఆన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ అదర్ ప్రాసెస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ దేర్ క్రిటికల్ సెక్షన్. ఓకే, సో అలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ అవుతానికి ఒక్కటే 2-3 సార్లు లేకపోతే ఎక్కువ టైం ఇలా ఉంది అన్నప్పుడు దాని యొక్క బౌండెడ్ టైం ఏ రకంగా అది డివైడ్ చేసుకుంటుంది అంటే, మీకు రౌండ్ రాబిన్ లో టైం స్లైస్ 4 అని 3 అని మనం ఇలా తీసుకుంటే సమ్ టర్న్ అరౌండ్ టైం వాల్యూ మారిపోతుంది అని మీకు చెప్పాను కదా. సో అలా ఇక్కడ మనకి బౌండెడ్ వెయిటింగ్ అనేది మనం చెప్తాం. ఆఫ్టర్ ఏ ప్రాసెస్ హ్యాస్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు ఎంటర్ ఇట్ క్రిటికల్ సెక్షన్ అండ్ బిఫోర్ దట్ రిక్వెస్ట్ ఈస్ గ్రాంటెడ్. సో ఆ క్రిటికల్ సెక్షన్ లో ఎంటర్ అవుతాను గురించి. ఒకవేళ అది ఏమీ లేదు, నో ఎగ్జంప్షన్, ఇక్కడ మనకి కెర్నల్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ రకంగా ఇది బౌండెడ్ వెయిటింగ్ అవుతుంది, లేకపోతే ప్రోగ్రెస్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అనేది ఫాలో అయ్యి ప్రాబ్లం అరైజ్ అవ్వట్లేదు అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ కెర్నల్ తీసుకున్నాము ఎగ్జాంపుల్. ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఓపెన్ చేశాను నేను, ఇది 1 పీపీటీ అనేది ఒక ఫైల్, వర్డ్ డాక్యుమెంట్ అనేది ఒక ఫైల్. సో 2 ఫైల్స్ అనేవి నాకు ఓపెన్ అయినాయి. 2 ఫైల్స్ ని ఇక్కడ నేను 2 ప్రాసెస్ కింద తీసుకుంటున్నాను. సో ఈ 2 ప్రాసెస్ ఓపెన్ అయ్యింది అంటే ఇప్పుడు క్రిటికల్ సెక్షన్ లో నాకు ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయమ్మా, ఒకటి 2 ఓపెన్ అయ్యి ఉన్నాయి అంటే ఇది నాకు వర్డ్ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫోర్ గ్రౌండ్. సో ఇది క్రిటికల్ సెక్షన్ లో ఉంది. ఎప్పుడైతే నేను స్విచ్ అయ్యానో సో ఇప్పుడు నాకు ఇది క్రిటికల్ సెక్షన్ లో ఉంది, మిగతాది రిమైండర్ అంటే బ్యాక్గ్రౌండ్ లో అది రన్ అవుతూ ఉంది. సో ఇలా తీసుకున్నాం. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూషన్ పరంగా రెండింటిని మనం క్లాష్ అనేది హ్యాంగ్ అనేది అవ్వకుండా ఎఫిషియెంట్ గా వర్క్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, ఒకవేళ మీరు అనుకున్నట్టు ఇలాగా పక్కన ఇలా మినిమైజ్ చేసుకుని ఇలా ప్లేస్ చేసి ఇలా చేసిన ఏదో ఒక దాని మీదే మనం మౌస్ తో యాక్టివేషన్ అనేది చేయగలం. ఓకే, సో మ్యూచువల్ ఎక్స్క్లూషన్ జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రెస్ అంటున్నాం. ప్రోగ్రెస్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఎన్ని టైమ్స్ దీంట్లో స్విచ్ అయ్యాను అనేది కూడా ఇంటర్నల్ గా కౌంట్ ఉంటుంది. ఎందుకు అంటారా, మనం స్విచ్ అయిన దాన్ని బట్టి ఆ యొక్క సిపియు ఎఫిషియన్సీ కానీ ఆ ప్రాసెస్ కానీ వర్క్ అవుతుందా, లేకపోతే డైరెక్ట్ గా చైల్డ్ ప్రాసెస్ టెర్మినేట్ అయ్యిందా, పేరెంట్ ప్రాసెస్ టెర్మినేట్ అయ్యిందా, ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుందా లేదా అనేది ప్రతి ఒక్కటి ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ లో చూసుకుంటుంది కదా. సో ఏ ప్రోగ్రెస్ ఎంత వరకు, సో లేదా ఈ ప్రోగ్రెస్ ని మనం ఏం చెప్తాము అంటే 2 ఫైల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ షట్ డౌన్ అనేది ఎప్పుడైతే ఇచ్చానో ఫోర్స్ షట్ డౌన్ అనే దానికి వెళ్ళిపోకుండా, ఓకే అది చూపిస్తుంది కదా, మళ్ళీ క్లోజ్ అన్నప్పుడు అదే క్లోజ్ చేసుకుని చేయక్కర్లేకుండా ఇన్ని ఓపెన్ అయినాయి ఉన్నాయి కాబట్టి ఫోర్స్ షట్ డౌన్ ఇచ్చినప్పుడు ఎన్నైతే ఓపెన్ అయినాయో అవి క్లోజ్ అయినాయా లేదా అనేది కూడా ఇక్కడ చూస్తుంది. ఇది ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రెస్. అలాగే బౌండెడ్ వెయిటింగ్ అంటున్నాం. ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసేసి రేపు వరకు నేను ఇలా ఉంచేసాను అనుకోండి, ఛార్జింగ్ ఉంటే ఓకే, లేదా మనం స్లీప్ మోడ్ లో పెడతాం. ఏదైతే మనం ఇలాగ మినిమైజ్ చేసామో అది ఐడియల్ స్టేట్. మనకి స్క్రీన్ అనేది స్లీప్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత ఏవైతే ఓపెన్ చేసి ఉంచామో అవి అలాగా వెయిటింగ్ స్టేట్, ఐడియల్ స్టేట్ లో మనం పెడితే ఓకే. అంతేగాని మనం దీంట్లో ఇలాగ ల్యాప్టాప్ క్లోజ్ చేసేసిన తర్వాత కూడా లాన్ అదే రన్ అయిపోయి అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అదే డౌన్లోడ్ అయిపోతుంది, ప్రతి వర్క్ ప్రాసెస్ జరిగిపోతుంది అని ఏం లేదుగా. కొంత టైం వరకు అది చేస్తుంది, అది ఎంతవరకు అయితే ఎగ్జిక్యూట్ చేయాలో అంతవరకు చేస్తుంది. సో ఇక్కడ కెర్నల్ మోడ్ లో ఎప్పుడైతే మనం ప్రోగ్రెస్ అని అంటున్నామో, సో ప్రోగ్రెస్ దగ్గర అది ఏం యూజ్ చేసుకుంటుందమ్మా, మనం ఆల్రెడీ చెప్పాము ప్రియంప్టివ్ అండ్ నాన్ ప్రియంప్టివ్ ఆల్గరిథమ్స్. ప్రియంప్టివ్ అండ్ నాన్ ప్రియంప్టివ్. సో ఎటు నుంచి ఎటు స్విచ్ అవుతుంది, స్విచ్ అవుతే ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఫోర్ గ్రౌండ్ గా వచ్చేస్తుంది కాబట్టి రౌండ్ రాబిన్ ఇవ్వాలా, బ్యాక్గ్రౌండ్ లో ఉంది కాబట్టి ఎఫ్సిఎఫ్ఎస్ ఇవ్వాలా అనేవంతా మనకి అక్కడ ప్రియంప్టివ్ అండ్ నాన్ ప్రియంప్టివ్ అక్కడ కెర్నల్ దగ్గర అదే చూసుకుంటుంది. ఓకే, సో ఇది క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం. సో మనం ఈ సొల్యూషన్ క్రిటికల్ సెక్షన్ ద్వారా ఇస్తాం వల్ల
మనకి కంప్లీట్‌గా ఎఫిషియెంట్‌గా అది కంప్లీట్ అయిపోయిందా అనేది మనం చెప్పం. ఎందుకంటే నెక్స్ట్ పీటర్సన్ సొల్యూషన్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకు పీటర్సన్ సొల్యూషన్ తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు పీటర్సన్ సొల్యూషన్ యూజ్ చేస్తున్నంత మాత్రాన కంప్లీట్‌గా మనం జడ్జ్‌మెంట్ అనేది చేయలేము అని చెప్తున్నాడు. ఎందుకు జడ్జ్‌మెంట్ కంప్లీట్‌గా చేయలేమంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. పీటర్సన్ సొల్యూషన్ ఇష్టం వల్ల ఇదొక సాఫ్ట్‌వేర్ బేస్డే. సాఫ్ట్‌వేర్ బేస్డ్‌లో మనం ఈ ప్రోగ్రామ్ పీటర్సన్ సొల్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేసినా సరే, అక్కడ మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ గానీ, ప్రోగ్రెస్ గానీ, మనం తీసుకున్న బౌండెడ్ టైమింగ్ కానీ ఏదైతే ఉందో ఎన్ని ప్రాసెస్‌లు ఇచ్చినా ఏదైనా సరే, మనకి అసలు హ్యాంగ్ అనేది అవ్వదు. మనకి అసలు ప్రాబ్లమ్ అనేది రాదు అనేది ఆహ్ పర్ఫెక్ట్‌గా ఇది అంటే సొల్యూషన్ ఇంకా దీంతో ఎండ్ అయిపోయింది అనేదైతే లేదు. దీంట్లో కూడా ఇది డిజైన్ చేస్తాం వల్ల దీంట్లో కూడా కొంత డ్రాబ్యాక్ ఉండటం వల్లే నెక్స్ట్ మళ్ళీ మనం పీటర్సన్ సొల్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అల్గోరిథంకెళ్ళిపోతాం. సింక్రనైజేషన్ హార్డ్‌వేర్ సెమాఫోర్, మానిటర్ అనే దానికి వెళ్ళిపోతాం. సో, ఇక్కడ మనం పీటర్సన్ సొల్యూషన్ ఏదైతే తీసుకుంటున్నామో, సో, పీటర్సన్ సొల్యూషన్‌లో కూడా మళ్ళీ ఏం చెప్తున్నాము 2 ప్రాసెస్‌లకి సొల్యూషనే ఇస్తాం. సేమ్ క్రిటికల్ సెక్షన్ ఎలా అయితే ఇచ్చామో పీటర్సన్ సొల్యూషన్‌కి కూడా మళ్ళీ అదే ఇస్తాం. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ లోడ్ అండ్ స్టోర్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఈ లోడ్, స్టోర్ తీసుకుంటం వల్ల ఇంటరప్ట్ అనేది జరగదు అంటున్నాము. ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఇందాక మనం ఎంట్రీ సెక్షన్, క్రిటికల్ సెక్షన్, ఎగ్జిట్ సెక్షన్ 3 తీసుకున్నాం కదా! ఈ ప్లేస్‌లో మనం ఇక్కడ వేరియబుల్స్ 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఒకటి టర్న్, ఇంకోటి ఫ్లాగ్. టర్న్, ఫ్లాగ్. ఎక్కడ తీసుకుంటుంది టర్న్, ఫ్లాగ్ అంటే క్రిటికల్ సెక్షన్‌లోనే ఇంక్లూడ్ చేసుకుంటుంది. క్రిటికల్ సెక్షన్ దగ్గరే ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఎందుకు? ఒకవేళ 2 ప్రాసెస్‌లు ఒకేసారి వచ్చి కూర్చుని ఇద్దరం ఒకేసారి వచ్చాం కదా! ఇప్పుడు ఎవరికి ప్రయారిటీ అన్నప్పుడు అది ప్రయారిటీ అనేది తీసుకొని ఎవరిని ఎగ్జిక్యూట్ చేయాలి లేకపోతే ఇద్దరు ఒక్కొక్కసారి ఈ కండిషన్‌లో వచ్చేసారనుకోండి. ఫస్ట్ ఒకళ్ళని అలౌ చేసి 1 మినిట్‌లో మళ్ళీ వెంటనే సెకండ్ పర్సన్‌ని 1 మినిట్‌లో అలౌ చేసినప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ యొక్క ఫస్ట్ ప్రాసెస్ యొక్క డేటాలో సెకండ్‌ది ఓవర్ రైట్ అయిపోవాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఓవర్ రైట్ అయిపోతేనే ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్న స్విచ్చింగ్ గాని, ఎఫిషియన్సీ గాని మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఏం చెప్తున్నామంటే 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. అది టర్న్, ఫ్లాగ్. టర్న్, ఫ్లాగ్. ఓకే. సో, ఈ వేరియబుల్ టర్న్ ఏదైతే ఉందో ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే క్రిటికల్ సెక్షన్‌లో నువ్వు ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు ఎంటర్ అవ్వచ్చు అనేది ఇక్కడ టర్న్ అనేది అంటే ఇప్పుడు ఎవరి టర్న్? ప్రాసెస్ 1 యొక్క టర్నా ఎంటర్ అవుతానికి, ప్రాసెస్ 2 యొక్క టర్నా క్రిటికల్ సెక్షన్‌లో ఎగ్జిక్యూట్ అవుతాను ఎంటర్ అవుతానికి ఈజ్ నథింగ్ బట్ అదే ఇక్కడ మనం టర్న్ అనేది తీసుకున్నాం. అదే ఫ్లాగ్ అనేది తీసుకున్నాం అనుకోండి. అది ఏమి ఇండికేట్ చేస్తుంది? ప్రాసెస్ అనేది రెడీ టు ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్. సో, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఇది రాయండి తెలుస్తది. సో, ఫ్లాగ్ ఐ అని తీసుకున్నాం అనుకోండి. 2 ఒక ప్రాసెస్. సో, ఇప్పుడు ఫ్లాగ్ ఐ అనేది ప్రాసెస్ 1 అనుకోండమ్మా. ట్రూ అయ్యింది. ఇప్పుడు టర్న్ ఎవరిది అంటే జే అంటే ప్రాసెస్ 2ది. ఒకవేళ వైల్ ఫ్లాగ్ జే అండ్ టర్న్ కూడా జే అండ్ అన్నాం. ఆర్ అనలా. ఆర్ అంటే మళ్ళీ కండిషన్ మారిపోతుంది. అండ్ అంటున్నాం. సో, ఇక్కడ ఫ్లాగ్ జే అంటే ఎవరు రెడీగా ఉన్నారు? ఫ్లాగ్ అంటే ఏమంటున్నాను? రెడీగా ఎవరున్నారు అనేది. టర్న్ అనేది ఏంటి? ఎవరు క్రిటికల్ సెక్షన్‌లో ఎంటర్ అవ్వాలి అనేది టర్న్. సో, ఈ 2 వేరియబుల్స్ కదా మనం ఇక్కడ తీసుకున్నాము. సో, ఈ 2 వేరియబుల్స్ దగ్గర ఫ్లాగ్ అనేది జేకి అంటే ప్రాసెస్ P2 సెకండ్ ప్రాసెస్. అండ్ టర్న్ కూడా ఎవరి టర్న్ ఇప్పుడు ఎంటర్ అవుతానికి సెకండ్‌దే. ఈ 2 ఈక్వల్ ట్రూ అయితే కండిషన్ క్రిటికల్ సెక్షన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇదేంటిది ఎంట్రీ సెక్షన్. ఎంట్రీ సెక్షన్, క్రిటికల్ సెక్షన్, ఎగ్జిట్ సెక్షన్, రిమైండర్ సెక్షన్. ఇందాక మనం తీసుకుంది ఇదే చూడండి. ఇందాక మనం రాసింది ఇదే. ఇక్కడ డైరెక్ట్ ఓన్లీ ఎంట్రీ సెక్షన్, క్రిటికల్, ఎగ్జిట్, రిమైండర్ అని రాసాం కదా! ఇప్పుడు ఈ ఎంట్రీ సెక్షన్‌లో పీటర్సన్ సొల్యూషన్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటే, దాంట్లో పీటర్సన్ సొల్యూషన్‌లో 2 వేరియబుల్స్ అది తీసుకుంటుంది. ఏంటి ఆ 2 వేరియబుల్స్ అంటే ఫ్లాగ్, టర్న్. టర్న్ ఏమి ఇండికేట్ చేస్తది అంటే, ఏ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్‌లో ఎంటర్ అవ్వాలి అనేది టర్న్ ఇండికేట్ చేస్తది.
ఫ్లాగ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఏ ప్రాసెస్ రెడీగా ఉంది ఎంటర్ అవుతానికి క్రిటికల్ సెక్షన్ లో. రెండు రెడీగా ఉన్నాయి అనుకున్నా సరే కండిషన్ ఇప్పుడు రెండు ఐజే రెండు రెడీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్లాగ్ ఐ ఈక్వల్ టు ట్రూ, ఇది రెడీగానే ఉంది. ఫ్లాగ్ జే అనేది ఇప్పుడు టర్న్ ఎవరిది, జేది కదా, సో జే కూడా రెడీగా ఉంది. సో ఆ రెండు రెడీగా ఉన్న దాంట్లో ఇప్పుడు టర్న్ ఎవరిది, ఎవరు ఇద్దరు పర్సన్స్ వైవాక్ ఇద్దరు రెడీగా ఉన్నప్పుడు సో షేరింగ్ దాని మీద లేకపోతే ప్రయారిటీ బేస్ మీద చూసుకోవాలి కదా. సో అప్పుడు టర్న్ ఎవరితో కూడా చెక్ చేసుకుని ఈ రెండు కండిషన్స్ ట్రూ అవుతే కనుక క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఎవరు ఎగ్జిట్ అవుతారు, ఫ్లాగ్ ఐ అనేది కాదుగా ఎగ్జిట్ అవ్వాల్సింది, క్రిటికల్ సెక్షన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని ఫ్లాగ్ ఐ అనేది ఎగ్జిట్ అయిపోయింది అనుకోండి, మరి ఇక్కడ ఫ్లాగ్ ఐ జే ఎంటర్ అయింది కాబట్టి ఐ ఏ స్టేట్ లో ఉంటుంది, ఇక్కడ అప్పటి వరకు వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది. సో ఫ్లాగ్ ఐ ఫాల్స్. ఓకే, సో కాకుండా జే అనేది ఫాల్స్ అంటే అది ఎగ్జిట్ అవ్వదు, జే అనేది ఎగ్జిట్ అవుతుంది. అప్పటి వరకు రిమైండర్ సెక్షన్ లో ఎవరు ఉంటారు అంటే ఫ్లాగ్ ఐ అవ్వదు లేకపోతే సమ్ అదర్ ప్రాసెస్, కే సమ్ ఎల్ ఎం ఎన్ సమ్ అదర్ ప్రాసెస్. సో రిమైండర్ సెక్షన్ లో ఏదైతే ఉందో అది మాత్రం క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవటానికి ఛాన్స్ లేదు. రిమైండర్ సెక్షన్ లో ఉన్నప్పుడు క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు సేమ్ ఇదే ప్రోగ్రామ్ ని అంటే ఇదే ఆల్గరిథం ఫర్ ప్రాసెస్ పిఐ అని రాస్తాం కదా. అంటే ఇది ప్రొడ్యూసర్ కి రాశారనుకోండి, సేమ్ దీన్నే తీసుకెళ్లి కన్స్యూమర్ కి రాసేయండి. కన్స్యూమర్ కి రాసినప్పుడు ఇక్కడ ఐ అనేది తీసుకున్నారు కదా, సో ఐ ప్లేస్ లో జే ప్లేస్ లో ఐని చేంజ్ చేయండి సరిపోతుంది. లేదా వాడు కొత్తగా ఏదైనా రీడర్ రైడర్ ఏదైనా ఒకటి కేస్ స్టడీ కింద ఇచ్చినా మనం ఏదైతే చదివామో దానికి సంబంధించిందే, అంటే ఇదే దాని యొక్క సొల్యూషన్. ఇది ఫిక్స్డ్ గా మీరు ఇదిలా గుర్తు పెట్టుకుంటే అటు రీడర్ రైటర్ అడిగినా క్రిటికల్ సెక్షన్ ఏది అడిగినా సరే జస్ట్ ఇక్కడ కన్స్యూమర్ అని పెడతారు. కన్స్యూమర్ కనుక సేమ్ ఇది రాస్తారు అనుకోండి, ప్రొడ్యూసర్ అని పెట్టండి. ప్రొడ్యూసర్ కి ఇక్కడ ఐ ప్లేస్ లో జే ప్లేస్ లో ఐ చేంజ్ చేయండి సరిపోతుంది. ఇది పీటర్సన్. సో పీటర్సన్ సొల్యూషన్ యూజ్ చేసినా సరే మనకు ఒక్కొక్కసారి రెండు ఒకేసారి ఎంటర్ అయ్యి లేకపోతే ఏదైనా క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సింక్రనైజేషన్ హార్డ్వేర్. అక్కడ లోడ్ స్టోర్ అనేది తీసుకున్నాం కదమ్మా. సో లోడ్ స్టోర్ అనేది ఏదైతే తీసుకున్నామో పీటర్సన్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి. పీటర్సన్ సొల్యూషన్ అనేది సాఫ్ట్వేర్ సొల్యూషన్. ఇక్కడ మన హార్డ్వేర్ లో నుంచి ఏదైతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు మనకి సపోర్ట్ అవ్వాలి కదా. సో హార్డ్వేర్ సపోర్ట్ అయ్యేటట్టు మన క్రిటికల్ సెక్షన్ లో కోడ్ మనం తీసుకుంటే కోసం ఇక్కడ సొల్యూషన్ టు మళ్ళీ అదే క్రిటికల్ సెక్షన్ ని ఏం యూజ్ చేస్తున్నాము, లాక్స్ అనేవి యూజ్ చేస్తుంది. ఇక్కడ హార్డ్వేర్ దాంట్లో లాక్ అంటే ఎంట్రీ సెషన్ ఎగ్జిట్ సెక్షన్ అనేది మనకి ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఎక్వైర్ లాక్, అలాగే ఎగ్జిట్ ప్లేస్ లో రిలీజ్ లాక్, మిగతాది సేమ్. అదే సేమ్ క్రిటికల్ సెక్షన్. ఇదిగోండి యూని ప్రాసెసర్ వుడ్ డిసేబుల్ ఇంటరప్ట్. ఓకే, కరెంట్లీ రన్నింగ్ కోడ్ వుడ్ ఎగ్జిక్యూట్ వితౌట్ ప్రియంప్షన్. ఇక్కడ మనకి ప్రియంప్టివ్ నాన్ ప్రియంప్టివ్ రెండు మనం తీసుకున్నాం కదా. సో మల్టీ ప్రాసెసర్ లో తీసుకున్నాము అంటే కనుక అది స్కాలబుల్ గా ఉండి ఈజీగా మనకి అవ్వాలి అంటే కనుక ఇక్కడ హార్డ్వేర్ అనే దాంట్లో 3 మోడల్స్ యాక్చువల్ గా యూజ్ చేసుకుంటుంది. ఒకటి లాక్ యూజ్ చేస్తుంది, నెక్స్ట్ టెస్ట్ అండ్ సెట్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తుంది, నెక్స్ట్ స్వాప్ ఇన్స్ట్రక్షన్. మళ్ళీ ఈ స్వాప్ దాంట్లోనే సొల్యూషన్ ఇచ్చిన తర్వాత బౌండెడ్ వెయిటింగ్ మ్యూచువల్ ఎక్స్క్లూషన్. ఇదంతా దేంట్లో అంటే సింక్రనైజేషన్ హార్డ్వేర్. దీంట్లో కూడా మళ్ళీ మనకి హార్డ్వేర్ చేసినా సరే అన్ని వర్షన్స్ లోను అన్ని మల్టీ ప్రాసెసర్ లోను యూజ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ సెమాఫోర్ అనే దానికి వెళ్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనం సొల్యూషన్ టు క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం యూజింగ్ లాక్స్ యూజ్ చేసే దగ్గర పీటర్సన్ సొల్యూషన్ అనుకోండి సాఫ్ట్వేర్ కాబట్టి ఫ్లాగ్ టర్న్ అనేది అక్కడ యూజ్ చేసాం. ఇక్కడ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం యూజింగ్ లాక్స్ అన్నప్పుడు ఎక్వైర్ లాక్, రిలీజ్ లాక్, ఎంట్రీ ఎగ్జిట్ ప్లేస్ లో ఎక్వైర్ రిలీజ్. సో ఇది రాయాలి మీరు. డూ మిగతా ప్రొసీజర్ ఇప్పటిదాకా మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అంతా సేమే, మొత్తం అన్నిటికీ అదే రాస్తారు. అంటే ఓన్లీ మీకు క్వశ్చన్ సొల్యూషన్ టు క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ యూజింగ్ లాక్స్ అన్నాడు అనుకోండి, మనం మార్చాల్సింది ఒకటే, మిగతా ఎక్స్ప్లెనేషన్ రేస్ కండిషన్ ఏదైతే ఉందో
నెక్స్ట్ క్రిటికల్ సెక్షన్ ఇలా యూజ్ చేస్తున్నాము. సో క్రిటికల్ సెక్షన్ లో మనకి 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఎక్స్క్లూషన్ గురించి, ప్రోగ్రెస్ గురించి, బౌండెడ్ టైమింగ్ గురించి ఏది రాస్తాము అంతా రాస్తాము. లాక్స్ అన్నప్పుడు మాత్రం ఎంట్రీ సెక్షన్ అంటే అది రాయొచ్చా లేదా అంటే చూడండి, ఇక్కడ లాక్స్ గురించి ఇది మెన్షన్ చేసినప్పుడు మీరు ప్యారలల్ గా ఇది కూడా రాయొచ్చు. ఎంట్రీ సెక్షన్ అనేది, ఎగ్జిట్ సెక్షన్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం సాఫ్ట్ సింక్రనైజేషన్ హార్డ్వేర్ దగ్గర లాక్స్ యూజ్ చేసినప్పుడు ఎంట్రీ సెక్షన్ లో ఎక్వైర్ లాక్, ఎగ్జిట్ సెక్షన్ లో రిలీజ్ లాక్ అనేది మనం ఇలా యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ ఈ మిగతాదంతా ప్రొసీజర్ సేమ్. ఇలా ఎంటర్ అవ్వాలంటే ప్రాసెస్ ఐజే అనేవి 2 ఉన్నాయి అంటే ఒకటే ఇక్కడ ఎంటర్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది. క్రిటికల్ సెక్షన్స్ లో ఎన్ని ఉన్నా సరే 1 టైం కి ఒకటే. సో అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ 0 అండ్ 1 అనేది చేంజ్ అవుతా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ మోడ్ రన్ అవుతుంది అని చెప్తున్నాం కదా 0, 1. సో క్రిటికల్ సెక్షన్ లో ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉంది అనుకోండి, ఈ క్రిటికల్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ట్రూ అంటే ఇది రన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది రిలీజ్ చేసేసింది, ఇది ఖాళీగా ఉందనుకోండి, క్రిటికల్ సెక్షన్ 0. ఎప్పుడైతే ఇది 0 అంటే ఫాల్స్, ఏది లేదు అని. సో క్రిటికల్ సెక్షన్ లో ఏది లేదు అన్నప్పుడు మాత్రమే ఈ ఎక్వైర్ లాక్ కానీ లేకపోతే ఎంట్రీ సెక్షన్ కానీ ఈ క్రిటికల్ సెక్షన్ కి పంపించగలరు. మిగతా ప్రొడ్యూసర్, కన్స్యూమర్ అవన్నీ సేమే రాస్తారు. జస్ట్ ఇవి ఒక్కటే ఇలా చేంజ్ అవుతా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ వరకు రాస్తారా? నెక్స్ట్ దీంట్లోనే టెస్ట్ అండ్ సెట్ ఇన్స్ట్రక్షన్ అంటున్నాం. సో టెస్ట్ అండ్ సెట్ ఇన్స్ట్రక్షన్ అనే దాంట్లో ఇది బులియన్, టెస్ట్ అండ్ సెట్, బులియన్, టార్గెట్. ఇక్కడ టార్గెట్ అనేది మనం తీసుకున్న దానికి ప్రతి దానికి మనం ఫ్లాగ్, టర్న్ అనేది ఏదైతే వేరియబుల్ యూజ్ చేస్తున్నామో అలాగా ఇక్కడ మనకి ఆర్వి టార్గెట్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఈ వేరియబుల్ వల్ల ఏంటి అంటే ఇది ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మరి ఇక్కడ హార్డ్వేర్ లో అంటున్నాను కదా, హార్డ్వేర్ లో ఇక్కడ ఏం చెప్తున్నాను, క్రిటికల్ సెక్షన్ ఖాళీగా ఉందా, ఎగ్జిక్యూట్ అవుతుందా. సో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు 1 కి ఈక్వల్ అవుతుంది, ఐడియల్ గా ఉన్నప్పుడు 0 కి ఈక్వల్ అవుతుంది అంటున్నాం. సో దాన్ని ఇక్కడ మనం టెస్ట్ అండ్ సెట్. ఏం టెస్ట్ చేస్తుంది ఇక్కడ ఎక్వైర్ లాక్ అనేది అంటే క్రిటికల్ సెక్షన్ ఖాళీగా ఉందా లేదా ఫస్ట్. ఒకవేళ అది ఫ్రీగా ఖాళీగా ఉంది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఏ ప్రాసెస్ ని పంపించాలి, ఏ ప్రాసెస్ రెడీగా ఉంది అనేది టెస్ట్ చేసుకుంటుంది. టెస్ట్ చేసిన తర్వాత అది వైల్ టర్న్ ఫ్లాగ్ ఈక్వల్ టు జే అండ్ టర్న్ కూడా జే కి ఈక్వల్ అయ్యింది అంటే కనుక ఇప్పుడు అది ఏం చేయాలి, క్రిటికల్ సెక్షన్ లోకి జే అనేది పంపిస్తుంది కదా, ఈ కండిషన్ లో ఓకే సెట్ చేస్తుంది. ఏం సెట్ చేస్తుంది, ఏ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్ లో ఎంటర్ అవ్వాలి అనేది. సో ఇది టెస్ట్ అండ్ సెట్ కి యాక్చువల్ గా సొల్యూషన్. దీనికి ఇది ఆటోమేటిక్ గా పైన మనం ఫంక్షన్ రాస్తాం కదా, సో ఆ ఫంక్షన్ రాసేటట్టు ఇది బులియన్. బులియన్ ఎందుకు తీసుకున్నాం, 0, 1 అనేది మనకు కావాలి ఇక్కడ. సో టెస్ట్ అండ్ సెట్ ఇది ఆటోమేటిక్ గా రన్ అయ్యేది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇది షేర్డ్ బులియన్ వేరియబుల్ లాక్ ఇనిషియలైజ్డ్ టు ఫాల్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, లాక్ అయిపోయిందా లేకపోతే ఫ్రీగా ఉందా లేదా. టెస్ట్ అండ్ సెట్ లాక్ అంటే కనుక డూ నథింగ్. ఓకే, సో అదే అన్లాక్ లో ఉంది అంటే కనుక క్రిటికల్ సెక్షన్, లాక్ ఈక్వల్ టు ఫాల్స్, రిమైండర్ సెక్షన్. ఇది టెస్ట్ అండ్ సెట్. ఇవి మీరు థియరీ ఏది రాసినా మీకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏవి మిస్టేక్స్ లేకుండా ఇది మట్టుకు కంపల్సరీగా ఇలాగే రాయాలి. సొల్యూషన్ టు క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ యూజింగ్ లాక్స్. దీనికి ఎక్వైర్ లాక్, క్రిటికల్ సెక్షన్, రిలీజ్ లాక్, రిమైండర్ సెక్షన్, వైల్ ట్రూ. ఓకే, నెక్స్ట్ టెస్ట్ అండ్ సెట్ కి సొల్యూషన్ ఇది ఎలా క్రియేట్ చేస్తాం అంటే క్రిటికల్ సెక్షన్, రిమైండర్ సెక్షన్ ఉంది. ఇక్కడ మనకి ఎంట్రీ సెషన్, ఎగ్జిట్ సెషన్ దగ్గర ఏదైతే ఉందో అది రాస్తున్నాం. వైల్ టెస్ట్ అండ్ సెట్ లాక్ డూ నథింగ్. ఓకే, ఒకవేళ కాదు అనుకుంటే క్రిటికల్ సెక్షన్, లాక్ ఈక్వల్ టు ఫాల్స్, సో ఎగ్జిట్ సెక్షన్, రిమైండర్ సెక్షన్. ఇది మట్టుకు మర్చిపోవద్దు, ఇది యాజ్ ఇలా రాయాలి. నెక్స్ట్ ఇక్కడే మనం ఏం తీసుకుంటాము అంటే ప్రాసెస్ ఒకదాని గురించే ఇది రాస్తున్నాము. ప్రాసెస్ 2 అయితే ఏంటి అంటే లాక్ అన్లాక్ కండిషన్ కదమ్మా. సో ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ కి ఆటోమేటిక్ ఇక్కడ స్విచ్ అవుతున్నట్టేనా అంటే ఎంతసేపు నేను ఏం చెప్తున్నాను, రిమైండర్ సెక్షన్ లో ఏదైతే ఉందో అది క్రిటికల్ సెక్షన్ లో ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ క్రిటికల్ సెక్షన్ లో ఐ అనేది ఉందనుకోండి, రిమైండర్ సెక్షన్ లో జే అనేది వెయిట్ చేస్తూ ఉంటది. ఇక్కడ జే ఉందనుకోండి, ఇక్కడ ఐ అనేది ఉంటుంది కదా. సో దీని గురించి
ఒక ప్రాసెసర్ ఇంకో ప్రాసెసర్ అంటే ఇప్పుడు ఇది వర్డ్ డాక్యుమెంట్ అనేది ఒక ప్రాసెస్, పీపీటీ అనేది ఒక ప్రాసెస్. నేను ఇక్కడ ఏమవుతుంది, స్వాప్ అవుతుందా అంటే ఇక్కడ ఫోర్ గ్రౌండ్ లోకి మనకి ఏదైతే విజిబుల్ గా ఫోర్ గ్రౌండ్ చూస్తున్నామో ఇక్కడ ఇప్పుడు పీపీటీ ఉంటే ఆటోమేటిక్ గా నేను ఇది క్లిక్ చేసిన వెంటనే వర్డ్ డాక్యుమెంట్. ఎప్పుడైతే మనం ఇలా చేస్తున్నామో ఇంటర్నల్ గా మెమరీ దగ్గర కూడా మనకి పడుతుంది అన్నాను కదా నేను తీసుకున్న దాంట్లో కంప్యూట్ సైకిల్, మెమరీ సైకిల్. సో కంప్యూట్ సైకిల్ అయిన తర్వాత మెమరీలోకి అది లోడ్ చేసుకుంటూ ఉంటుంది కదా, సో ఆ పొజిషన్ లో అక్కడ ఏమవుతుంది, స్వాప్. ఇది ఆల్రెడీ మీరు రాస్తున్నారు సి ప్రోగ్రామ్ లో. స్వాప్ మెమరీని ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పాయింటర్ తీసుకుంటున్నాం. పాయింటర్ దాన్నే ఇక్కడ స్వాప్ ఇన్స్ట్రక్షన్. స్వాప్ ఇన్స్ట్రక్షన్ బులియన్ ఏ బులియన్ బి. మామూలుగా అయితే వాయిడ్ తీసుకోము, ఇంట్ అలా తీసుకుంటాం. ఇక్కడ బులియన్. ఇది స్వాప్ ఇన్స్ట్రక్షన్. సో దీనికి సొల్యూషన్ ఫర్ స్వాప్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇది కీ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి ఎక్స్ట్రాగా మనం కీ అనేది తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాము, లాక్ లో ఉందా అన్లాక్ ఉందా అనేది ఇక్కడ టెస్ట్ అండ్ సెట్ చేసింది కదా. టెస్ట్ చేసినప్పుడు లాక్ లో ఉంది, లేకపోతే ఇప్పుడు సెట్ చేయాలి అని అనుకుంటే కనుక ఒక ప్రాసెస్ ఒక దానికి ఈక్వల్ అయ్యింది అంటే ఇది కీ అనేది ఫస్ట్ ప్రాసెస్ అనుకోండి, లాక్ అనేది ఇంకోటి అనుకోండి. ఈ రెండింటిని కీ ఈక్వల్ టు ట్రూ, వైల్ కీ ఈక్వల్ టు ట్రూ అవుతే కనుక స్వాప్. దేన్ని లాక్ ని కీని స్వాప్ అవుతుంది. ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ అంటే మనం ప్రియంటివ్ ఆల్గోరిథం దగ్గర ఇది యూజ్ అవుతుంది. సో దాని స్వాప్ అవుతుంది, క్రిటికల్ సెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లాక్ ఎగ్జిట్ సెక్షన్, లాక్ ఈక్వల్ టు ఫాల్స్ రాసాం, రిమైండర్ సెక్షన్ వైల్ ట్రూ. ఓకే, ప్రతి బులియన్ వేరియబుల్ కి ఇక్కడ ఒక వేరియబుల్ కీ తీసుకున్నాము. లోకల్ బులియన్ ఏదైతే ఇక్కడ ఏ బి లేకపోతే టెస్ట్ అండ్ సెట్ అనే దానికి లాక్, అన్లాక్, లేకపోతే ఎక్వైర్ లాక్, రిలీజ్ లాక్ అనేది ఏదైతే ఉందో, ఎక్వైర్ లాక్ 0 అనుకోండి, రిలీజ్ లాక్ ఆటోమేటిక్ గా 1. ఎక్వైర్ లాక్ 1 అనుకోండి, రిలీజ్ లాక్ ఆటోమేటిక్ గా 0. సో అలాంటి పొజిషన్ లో ఇక్కడ మనం కీ అనేది వేరియబుల్, ఏది ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రమే ఇక్కడ కీ అనేది చెప్తున్నాం. వేరియబుల్స్ అనేవి దాని గురించి చెప్తున్నాం. ఓకే, సో కీ ఈక్వల్ టు ట్రూ ఇది రాయండి. వైల్ కీ ఈక్వల్ టు ట్రూ అయితే కనుక స్వాప్. ఏమేమి స్వాప్ అవుతుంది, కీను లాక్ స్వాప్ అవుతుంది. అంటే దేనికి స్వాప్ అవుతుంది, ఎంటర్ అవుతానికి, క్రిటికల్ సెక్షన్ లో ఎగ్జిక్యూట్ అవుతానికి. ఇప్పుడు పీపీ పవర్ పాయింట్ కీ అనుకోండి, ఇది లాక్. ఓకే, ఇప్పుడు ఇది కీ అనుకోండి, ఇది లాక్. సో క్రిటికల్ సెక్షన్, లాక్ ఈక్వల్ టు ఫాల్స్, రిమైండర్ సెక్షన్. ఓకే, మరి రేపు ఫస్ట్ అవర్ వస్తాను నేను మీకు 8:30 అవర్. సో దాంట్లో ఓకే ఈ ప్రోగ్రామ్ కూడా రేపు మార్నింగ్ దాంట్లో చెప్తాను, సెమాఫోర్. ఒకేసారి ఇవన్నీ ఇలా గుర్తుపెట్టుకోవాలన్నా మీకు కష్టం. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సెకండ్ ఇయర్ ఏ అండ్ బి సెక్షన్ స్టూడెంట్స్ ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి సిఆర్ రెడ్డి కాలేజ్ పిల్లల్ని అడుగుతున్నా. అసలు ఒక్కళ్ళు కూడా అసలు దేనికి ఏ రకంగానూ రెస్పాండ్ అవ్వట్లేదు.